ఆదికాండము 17వ అధ్యాయము The book of Genesis chapter 17 17వ అధ్యాయము తొమ్మిదవ వాక్యం 10, 11 వాక్యాలు చదువుదాం. మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 13 కూడా చదువుదాం. నీ ఇంట పుట్టినవాడు, నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ ప్రత్యేకించబడిన ఆ జనము నందు సున్నతి వ్యక్తిగతంగా ఉండాలని దేవుడు, తన వారెవరో అర్థం కావాలని, తన వారెవరు ఈ నిబంధనలోకి రావాలని తన జనమును ప్రత్యేకించాడు. హల్లెలూయా. దేవుడు తన జనమును ప్రత్యేకించి ఆ ప్రత్యేకించబడిన జనమునకు శరీరమందు ఒక సూచన నియమించాడు. హల్లెలూయా. ఆ నిబంధనే సున్నతిగా దేవుడు శరీరమందు మగవారిలో ప్రవేశపెట్టి, తద్వారా తన జనము వీరు అని భూమి మీద వారిని ప్రత్యేకించాడు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రత్యేకించిన తరువాత ఆ సంతానము విస్తరించినప్పుడు ఆ నిత్య నిబంధనను దేవుడు అబ్రహాముతో చేశాడు కనుక తరతరములు, అనగా అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 మంది గోత్రకర్తలు, 12 మంది గోత్రకర్తల తర్వాత రానున్న దినముల నేటి వరకు కూడా సున్నతి అనేది ఎలా ఆచరించబడిందంటే, యేసుప్రభు వచ్చిన తర్వాత నుంచి సున్నతి మారు మనస్సుకి సాదృశ్యంగా మారిపోయింది. హల్లెలూయా. సున్నతి దేనికి మారింది? దేహమందు అబ్రహాము కాలములో గుర్తుగా ఉన్నప్పటికీ, సున్నతి దేహమందు అబ్రహాము కాలములో దేహములో గుర్తుగా ఉన్నప్పటికీ, అది కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అది దేనికి పోల్చబడిందంటే మారు మనస్సుకి పోల్చబడింది. చెప్పండి, దేనికి? సున్నతి అనగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి యేసుని రక్షకుడిగా అంగీకరించిన దానికి ఒక సూచనగా ఉన్నది. ఆమేన్. అంటే మారు మనస్సు పొంది రక్షించబడిన వాళ్ళందరూ కూడా క్రీస్తునందు సున్నతి పొంది, ఏదైతే ఆత్మీయ సున్నతి పొందిన వారి కింద లెక్కలోకి వస్తారు. హల్లెలూయా. మరి దేవుని జనమేమో ఆనాడు అబ్రహాముకు ఉన్నటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సున్నతి అనబడిన ఆచారంలోకి వచ్చినప్పుడు వాళ్ళంతా దేవుని పిల్లలుగా గుర్తించబడ్డారు. ఇప్పుడు మారు మనస్సు పొందిన వారు ఆయన సంతానము. హల్లెలూయా. యేసు రక్తంతో కడగబడిన వాళ్ళందరూ కూడా ఆయన జనము. హల్లెలూయా. అట్లా దేవుడు తన వారిని ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ కాలంలో అయితే యేసు రక్తంతో కడగబడిన ప్రతి వారు కూడా ఆయన జనము. వాళ్ళు లెక్కించలేని గొప్ప సైన్యమై ఉన్నారని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మీరు 9 నుంచి లేఖనాలు చదివితే అందులో రాయబడి ఉంటుంది. గోత్రానికి 11,000 మంది, 12 గోత్రాలకి 11,000 మంది అనమాట. అట్లా వీరు కాక లెక్కింపలేని గొప్ప సైన్యాన్ని దేవుడు పరలోకములో, లెక్కించలేని దేవుని పిల్లల్ని మారు మనసు పొంది రక్షించబడి దేవుని రాజ్యంలోకి వచ్చిన కొన్ని కోట్ల మంది లెక్కను దేవుడు మనకు అక్కడ చూపిస్తున్నాడు. ప్రియులారా, మనమందరము కూడా ఆ మారు మనసు పొంది దేవుని పిల్లలుగా మార్చబడ్డాము. చెప్పండి, ఏమయ్యా? మనమందరం కూడా దేవుని పిల్లలుగా మార్చబడ్డాము. సో ఇప్పుడు అయితే దేవుడి ఉద్దేశం ఏంటి? తరములలో దీనిని ఆచరించాలి. అబ్రహాము తన పిల్లలందరికీ కూడా దేవుని గురించిన మార్గాన్ని నేర్పేవాడంట. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి.
దేవుని వాక్యంలో నుంచి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట నేను మీకు చూపిస్తాను. అబ్రహాము గురించి దేవుడు 18వ అధ్యాయంలో 19వ వాక్యం చదువుదాం, లేదంటే 18వ అధ్యాయం 18, 19. అక్కడ అబ్రహాముని దేవుడు ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాడు, ఎందుకు తనని ఘనపరుస్తున్నాడు, ఎందుకు అంతని ఆశీర్వదిస్తున్నాడు, అక్కడ రాయబడి ఉన్న లేఖనాన్ని మనం ఒకసారి చదువు. జెనసిస్ చాప్టర్ 18 verse 18 and 19. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఎట్లనగా, ఎందుకు అబ్రహామునందు ఉన్న సమస్త జనములు ఆశీర్వదించబడుతున్నారు? అబ్రహాము ద్వారా సమస్త భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడుతున్నాయి. కారణం ఏంటి అంటే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతని నెరిగి ఉన్నానెను. హల్లెలూయా. అంటే అబ్రహాము పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అబ్రహాముని దేవుడు ఎందుకు ఎరిగి ఉన్నాడంటే, అబ్రహాముకి దేవుడు ఎందుకు ఆశీర్వాదం ఇచ్చాడంటే, తన తరముల్లో ఉన్న జనమందరికి కూడా, తన ఇంటి వారికి, తన పిల్లలందరికీ కూడా దేవుని నీతి న్యాయములు నేర్పుతాడంట. ఎందుకు ఆశీర్వదించబడ్డావయ్య అబ్రహాం అంటే, అబ్రహాముని గురించి దేవుడికి తెలుసు అంట. ఏం తెలుసు అబ్రహాం గురించి అని అంటే, అబ్రహాము తన పిల్లలు, తన ఇంటి వారందరికీ దేవుని నీతి న్యాయం నేర్పుతాడంట. అందుకు ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు చూస్తున్నాం, దేవుని గురించి నేర్పరు. క్రైస్తవ కుటుంబాల్లోనే దేవుని గురించి తెలియచేయరు, దేవుని మాటలు తెలియచేయరు, దేవుని యొక్క వాక్యాలు చెప్పరు. అలాంటి కుటుంబాలు చాలామందిని నేను చూశాను. అయితే అబ్రహాము ఎందుకు దీవించబడ్డాడు, అబ్రహాముని ఎందుకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అబ్రహాముని దేవుడు ఎరిగి ఉన్నాడంట. ఏమని ఎరిగి ఉన్నాడు? తనకి, తన ఇంటి వారికి దేవుని గురించిన మాటలు తెలియజేసే ఆ విధానము అబ్రహాములో ఉందంట. అందుకు నేను అబ్రహాముని ఎరిగి ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం. మరి నువ్వు నేర్పాలి దేవుని వాక్యాన్ని కానీ, దేవుని గురించిన మాటలు కానీ, ప్రార్థన చేసుకోమని చెప్పటం కానీ, తన తరములలో అబ్రహాముకి దేవుడు అబ్రహాము నేర్పినట్లుగా మనము కూడా మన తరానికి దేవుని గురించిన పరిచయం చేయాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఈ సున్నతి అనబడినటువంటి ఈ ఆలోచనకు వచ్చినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక ఒక్కసారి మనమందరం కూడా తీద్దాము. ద బుక్ ఆఫ్ రోమన్స్, అపోస్తలుల కార్యముల గ్రంథం పక్కనే ఉంటుందండి. రోమీయులకు రాసిన పత్రిక 'పరిశుద్ధ గ్రంథములోంచి రోమీయులకు రాసిన పత్రిక 'The Book of Romans, chapter 8. ఎనిమిదవ అధ్యాయము 12వ వాక్యం. అంటే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుంది? కొత్త నిబంధన కాలంలో మారు మనసు పొందినటువంటి వారు, అంటే ఆత్మీయంగా భాషలో చూస్తే సున్నతి పొందినవారు. కొత్త నిబంధనలోనేమో మారు మనసు పొందినవాళ్ళు, పాత నిబంధనలోనేమో సున్నతి పొందినవారు. ఓకే, ఇప్పుడు కొత్త నిబంధనలు చూస్తే మనము శరీరానుసారమా, ఆత్మానుసారమా? ఇప్పుడు అదే వాడు చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో. ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. హల్లెలూయా. అంటే ఈ మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా యుద్ధం ప్రకటించాల్సింది శరీర క్రియల మీద అన్నమాట. మనం వారు చేయాల్సింది, యుద్ధము చేయాల్సింది శరీర క్రియల మీద.
శరీరాశ, నేత్రాశ, జీవపటము, లోకపు ఆశలు, కోరికలు, వాటి మీద యుద్ధం ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. వాటిని చేయుటకు బలహీనులం అవ్వకూడదు, వాటి మీద యుద్ధము చేసి జయించాలట. అంటే ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలా? చంపేయాలా. అంటే నీ బలము కాకపోతే పరిశుద్ధాత్మ బలం వలన శరీర క్రియలను చంపగలిగిన ఒక అభిషేకం నీ మీదకి దిగి రావాలి. ఆమేన్. కేవలం అలా ఉన్నట్టు ఉండిపోవటం కాదు కదా. మరి ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియల్ని చంపేయాలి. అలా చంపగలిగిన నాడు నువ్వు మారు మనసుకు తగ్గినట్లుగా ఫలిస్తున్నావని అర్థం. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇక్కడ అదే మాట మన 6వ అధ్యాయం తీయండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6. మారు మనసు పొందిన వారు ఏమయ్యారు? 4వ వాక్యం, 3-4. క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన వారు మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్వం పొందితమని మీరు ఎరుగరా? హల్లెలూయా. అంటే సున్నతి పొందినవాడు, మారు మనసు పొందినవాడు ఎవరిలోనికి బాప్తిస్వం పొందాడు? క్రీస్తులోనికి. చెప్పండి, ఎవరిలోనికి? క్రీస్తు మరణములోనికి. హల్లెలూయా. యేసు పునరుద్ధానుడయ్యాడు, మనం కూడా పునరుద్ధానం అయ్యాం. ఆమేన్. మనము కూడా పునరుద్ధానమయ్యి దేవుని రాజ్యములో ఆయనతో పాటు కూర్చున్నామని వాక్యంలో ఉంది. అంటే మనము పరలోక రాజ్య వారసులము కనుక ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి మరలా లేచినట్టుగానే మనం కూడా ఆయన మరణంలోకి వెళ్ళి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన మనం కూడా పునరుద్ధానుడై తిరిగి లేచి మనం యేసుతో కూడా యుగ యుగాలు ఉండడానికి వెళ్ళబోతున్నాము. మన జీవము పరమందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని మీరంతా గుర్తించిన వారై మీరు ఆ మారు మనసు అనబడిన సున్నతి ఏదైతే ఉన్నదో దాన్ని కరెక్ట్గా పొందినట్లయితే ఇప్పుడు మనకి ఆ జీవము క్రీస్తు యేసు ఇచ్చినటువంటి ఆ బాప్తిస్మం ద్వారా మనము పునరుద్ధానములో పాలివారమైండి దేవుని రాజ్యములు యుగ యుగాలు ఉండటానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు మీరు దీంట్లో స్థిరపడాలి. ఆమేన్. అందుకే సున్నతి అంటే మారు మనసు సరిగ్గా పొందాలి. అందరు చెప్పండి, సరి అయిన మారు మనసు అనండి. ఈ మారు మనస్సు మనకి లోక సంబంధంగా తిరిగి మరలా వెళ్ళనీదు. ఎందుకని? మనము క్రీస్తునందు సరిగ్గా మారు మనసు పొందాం కనుక ఆ మారు మనసు మనకి క్రీస్తునందు స్టాండర్డ్గా నిలబెడుతుంది. హల్లెలూయా. అందరికీ ప్రకటన లేదండి. దేవుడు తన రాజ్యములకు అందరినీ తీసుకొస్తాడని నేను చెప్పలేదు. అక్కడ చర్చిలోకి వచ్చేవాళ్ళు అందరూ దేవుని రాజ్యానికి వస్తారన్న గ్యారంటీ లేదు. గాడ్ నెవర్ గివ్ ద గ్యారంటీ. అయితే ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపగలిగిన వాడు జీవంతో ఉంటాడు కనుక వాడు దేవుని రాజ్యములకు ఉండే అర్హత ఉంటుంది. ఎందుకంటే అసలు హెవెన్ అంతా కూడా గ్లోరీతోనే కదా నింపబడి ఉంది. పరలోకమంతా మహిమతోనే కదా నింపబడి ఉన్నది. ఆమేన్. అందుకని దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత శరీర క్రియలు ఏం చేయాలా? చెత్త అవతల పడే. అపాది ప్రేరేపిస్తాడు కానీ ఆత్మ చేత చంపగలగాల. ఆమేన్ అని చెబుదాం. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం కూడా. అలాగే గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 2 2వ అధ్యాయము 26వ వాక్యం నుంచి. సున్నతి లేనివాడయుడు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా అని రాయబడింది. అంటే నా వైపు చూడండి అందరూ, కొంచెం మనసు పెట్టండి, శ్రద్ధగా వినండి. సున్నతి అని అందరూ, అది ఇప్పుడు చెప్పండి, అది ఇప్పుడు మారు మనస్సుకు సంబంధించినది. ఆమేన్. అంటే ఇప్పుడు దేహమందు సున్నతి లేకపోయినా వాడు వాక్యాన్ని గైకొనేవాడైతే వాడు దేవుని అనుసరించువాడే. అక్కడే అదే మాట రాయబడి ఉంది. ఏమని? కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడను కదా అంటాడు పౌలు గారు. అంటే దేహంలో లేకపోయినా వాక్యాన్ని అనుసరిస్తున్నాడు కనుక ఇప్పుడు వాడు సున్నతి కలవాడే. అంటే వాక్యమే మనసును ఏం చేసింది? మార్చింది.
ఇప్పుడు మార్చబడింది కాబట్టి దేహంలో సున్నతి లేకపోయినా దేవుని దృష్టికి నువ్వు దేవుని బిడ్డవే. ఎందుకంటే వాక్యాన్ని అనుసరిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు గనక. ఆమేన్. ఆ తర్వాత చదువుదాం, ఏమన్నాడు తర్వాత? 27 చదవండి. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతి గలవాడైన ధర్మశాస్త్రం అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా? హల్లెలూయా. స్వభావాన్ని బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల అక్షరమునున్న ధర్మశాస్త్రమును లేదా అక్షరమును సున్నతి గలవాడే ధర్మశాస్త్రం అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా అన్నాడు. అంటే అక్షరం కేవలం అక్షరంగా దాన్ని తీసుకుంటే ఎలాగా? వాక్యంలో ఉంది కాబట్టి చేశానండి, అంతేగాని మనసు మారలా. ఏదో చేశాడు, ఏదో బాప్తిసం పొందాం, కానీ మనసు మారలా. ఉపయోగం ఏముంది? మీకు అర్థమైందండి? మనసు మారకుండా నీటిలో మునిగితే, నాకు తెలిసిన ఒకళ్ళు, ఇప్పుడు చాలామందిని చూశాను నేను, మన మినిస్ట్రీలో కర్మగాలి, మన మినిస్ట్రీలో కూడా కొంతమంది, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు నలుగురిని చూశాను నేను. బాప్తిసం ఇస్తున్నాడు, మొదట్లో మంచిగా ఉండే, తర్వాత మరలా ఏ పేకాట జూతం వదిలేశాడు, మళ్ళీ అవి పెట్టాడు. ఇంకోడైతే ఏ తాగుడు వదిలేశాడు, మళ్ళీ అది పట్టుకున్నాడు. అంటే వీళ్ళు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు సరైన మారు మనసు దేవుని యందు లేదు. వాళ్ళు కేవలం అక్షరంగా చూసుకున్నారు. ఇట్లా పొందితే మంచిగానే ఉంటాం అన్నట్టుగా పొందారు, కానీ తర్వాత నిలబడాల. ఎందుకు నిలబడాల? మనసు సరిగా మారలా. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి మనసు సరిగ్గా మారాలి. అర్థమవుతుందండి మీకు బాగా? ఆ మనసు సరిగ్గా మారితేనే వాడు స్టాండర్డ్గా ఉంటాడు. అట్లా నేను సేవలో కొంతమందికి ఇప్పటివరకు నందిగామ చర్చిలో, తర్వాత కొంత పొన్నవరం మంది చర్చికి వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు అట్లా అయిపోయారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పటికీ వాళ్ళకి మారు మనసు లేదు, రాట్లా. ఎన్నో సందర్భాలు ఇంటికి వెళ్ళి బతికిలాడి చెప్పాను కూడా, అయినా వినలా. ఇప్పుడు మనం ప్రకటించేటువంటి మాట, దేవుడు ఈరోజు మనకిచ్చిన ఈ ఉపదేశ క్రమం ఏంటంటే, ప్రియులరా, మనము ఏదైతే మారు మనసు పొందామో అది సరి అయినదిగా మనకి చూసుకోవాలి, సరి అయినదిగా చూసుకోవాలి. ఆమె నేను చెప్దామా? తర్వాత ఏమన్నాడు? 28 బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. అంటే ఏంటి? బాహ్యమున కంటే బయటికి యూదుడైన వాడు యూదుడు కాదు. అంటే పైకి యాక్టింగ్ చేసేవాడు, వేషధారణ కలిగి ఉన్నవాడు, కేవలం ఇదేదో చెయ్యాలి కాబట్టి చేసేవాడు యూదుడు కాదు. అసలు యూదుడు అంటేనే భక్తి గలవాడు అని అర్థం కదా. హల్లెలూయా. అసలు యూదుడు అంటే ఏంటి? అసలు నిజమైన ప్రత్యక్షతలు, వాక్య ప్రత్యక్షతలు, దర్శనాలు, వాక్యాలు అన్నీ కూడా వాళ్ళకే కదా వచ్చింది. మొదట దైవ వాక్కులన్నీ వాళ్ళకే కదా మొదట వచ్చింది. మీకు అర్థమైందా? దేవుని వాక్యము కానీ, నిజమైన దేవుడు కానీ ప్రత్యక్షమైనది మొదట మనకి కాదు, యూదుల పరమైనవి. మొట్టమొదటి దైవ ప్రత్యక్షతలన్నీ యూదులకే వచ్చాయి, వాక్య ప్రత్యక్షతలన్నీ యూదులకే వచ్చాయి. మొదట దేవుడు ప్రత్యక్షపరచుకుందే వారికి, ఆ తర్వాత అన్యజనులైన మనకి. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. సరే, ఇక్కడ బాహ్యమునకు అనగా బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అంతే. మరి ఇప్పుడు అంతరంగమందు ఉన్నవాడే కదా నిజమైన యూదుడు. ఇప్పుడు మనందరం ఎవరు మరి? బాహ్యమున కేవలం ఆచారంగా ఉన్న యూదులమా, లేకపోతే నిజంగా అంతరంగములో సున్నతి పొందిన యూదులమా? మనం ఎవరు? ఆ మాట చదవండి, 29. అయితే అది మ్యాటర్ ఇక్కడ. దేవుడు పెద్దగా ఘనంగా ఎంచట్ల యూదుల్ని, వాళ్ళు కేవలం ఆచారంగా చేశారు భక్తి. అట్లా దేవుడు మనల్ని అంటున్నాడు. మనం ఏంటంటే అంతరంగములో మారు మనసు పొందిన వాళ్ళము కనుక రియల్గా యూదుడు ఎవరంటే మనమే. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమైన యూదులు ఎవరయ్యా అంటే మనమే. ఎందుకని మన అంతరంగములో మార్పు వచ్చింది. కానీ యూదులు బయట ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? ఆచారంగా పాటిస్తున్నారు. ఆచారంగా చేసే దేవుడికి అక్కర్లేదు, అంతరంగమున మార్పు రావాలి. ఆమేన్. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఉపదేశం ఇచ్చాడు. ఏంటంటే బాహ్యంగా ఆర్భాటంగా కాదు, అంతరంగములో నిజమైన మార్పు రావాలి. అంతరంగమున మార్పు. ఈ మార్పు వచ్చిన వాడికి అంతరంగంలో మార్పు వస్తే బాహ్యం కూడా దైవికంగా ఉంటుంది. అంతరంగంలో మార్పు వచ్చింది అనుకుందామండి, బాహ్యంగా కూడా బిహేవియర్ బాగుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు సౌలుని, దావీదుని చూడండి. దావీదు స్థిరంగా ఉన్నాడు, నిజంగా మారు మనసు పొందినవాడు కనుక, ఆత్మలు అభిషేకించబడినవాడు కనుక
మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండి దైవ కార్యాన్ని నెరవేర్చి యెహోవా యుద్ధములు జరిగించి రాజ్యం కొద్దిగా ఉన్న దాన్ని విస్తరింపజేసి మారుమనసు తగినట్లుగా ఫలించి దేవుని హృదయానుసారుడు అనిపించుకున్నాడు. హల్లెలూయా. సౌలును చూడండి, కొద్ది రోజులకే పడిపోయిన వాడే బలి అర్పణ సమయాలు చేయాల్సింది ఆయన చేసి సాహసించి చేసి, ఇదే కాకుండా దురాత్మల దగ్గర విచారణ చేయడానికి పోయి దావీదుని చంపడానికి ప్రయత్నించి ఇష్టానుసారంగా బ్రతికి చివరికి సచ్చాడు. ఏముంది అతని ముగింపు బాగుందా ఏమన్నా? మరి అతను కూడా అభిషేకించబడ్డాడుగా సమయాల చేతనే. ఇలా ఇద్దట్లో ఎవరి ముగింపు బాగుంది? దావీదే కదా. హల్లెలూయా. చివరికి ఏమనిపించుకున్నాడు దావీదు? నా హృదయానుసారుడు. అంటే నా హృదయం ఎలా ఉందో అలా నడుచుకునేవాడు, నా మనసులో ఉన్నట్టుగా నడుచుకునేవాడు. అసలు అదే కదా కావాల్సింది దేవుడికి. ఇప్పుడు నీ డెసిషన్, నీ ఆత్మ, నీ నడిపింపు అయితే ఇంకేం డెవలప్మెంట్ ఉంటుంది? నా బొంద ఏం ఉండదు, ఉట్టిదే. అసలు నీ నడిపింపే ఉండకూడదు నీ జీవితంలో. మరి దేవుని ఆత్మ నడిపింపు ఎలా తెలుసుకోవాలి? పరిశుద్ధాత్మ వల్ల నింపబడిన వ్యక్తివైతే దేవుడికి వాక్యం ద్వారా మాట్లాడటమో, స్వరం ద్వారా మాట్లాడటమో, ప్రేరేపించటమో చేస్తాడు. ఇది దైవ సంబంధమైనదైతే. ఆమేన్. ఈ గుర్తులన్నీ ఎవరు సార్ గుర్తుపట్టేది? ఎవడో అంతరంగమున సోన్నతి పొందాడో వాడే కదా. అంతరంగంలో నిజమైన మార్పు వచ్చిన వాడే, అంతరంగా మారిన వాడే నిజమైన యూదుడు అంట. హల్లెలూయా. దేవుడికి బాహ్యంగా ఆచారపూర్వకంగా చేసేవాడు అక్కర్లేదు, కానీ అంతరంగంలో నిజంగా మారిన వాడే నిజమైన దేవుని బిడ్డ అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. ఐఎమ్ సో చేంజ్డ్ అండి. సో వాట్ అయితే ఏంటి, మీ క్రియలు ఎట్టున్నాయి? మరి నువ్వు చేంజ్ అయితే నీ క్రియలు మనకు అర్థమవ్వాలి కదండి. ఒకసారి నన్ను కూడా నేను పరీక్షించుకుంటూ ఉంటాను. నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటున్నాను, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాను, ఎవరితో మాట్లాడేటప్పుడైనా ఎకిలిగా మాట్లాడుతున్నానా, ఇంకెక్కడైనా దైవికంగా ఉండకుండా ఎక్కడన్నా ఇబ్బందిగా బిహేవియర్ సరిగా లేదా, ఆ దినమంతా పరీక్ష చేసుకుంటే ఎక్కడైనా లోపం కనబడితే దాని విషయమే దేవుని క్షమాపణ అడుగుతా. అట్లా కాకుండా నేను ఇంకోసారి మంచిగా దైవికంగా ఉండేటట్టు చూడు ప్రభు అంటే మనల్ని మనమే ఏం చేయాలని చెప్పుకోవాలా. ఇప్పుడు నీకు నచ్చంది, నీకు అర్థమైంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇలా ఉండకూడదని నీకు అర్థమైంది, దాన్ని సరిదిద్దుకోకుండా దాన్ని పెండింగ్ పెడితే దాన్ని నరికేసుకోవాలా? హల్లెలూయా. దాన్ని చెక్కుకోవాలా. ఎవరి పోలికలో రావటానికి? యేసయ్య పోలికలోకి రావటానికి అనుదినము మనలో ఉన్న బలహీనతలు అక్కర్లేనివన్నీ మనకు అర్థమైంది అనుకున్నప్పుడు దాన్ని తీసేసుకోవాలి. హల్లెలూయా. నీకు అర్థమైన దాన్ని ఉంచేసామంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరికి అర్థం కావని. దేవుని స్తోత్రం. అంతేకాదు సార్, మరి నువ్వు ఎవరికి? యేసు ప్రభు కూడా అర్థం కావచ్చు ఎవరికి. నీవేంటో నీకు అర్థమైతే అక్కర్లేనివన్నీ తొలగించుకోగలిగితే అంతరంగంలో నువ్వు యూదుడుగా. సబ్జెక్ట్ రాసుకున్న అవసరం లేదు, అంతరంగంలో యూదుడని. అసలు దైవ వాక్కులు యూదుల పరమైనవి అని పౌలు గారు చెప్తా ఉంటాడు వాక్యంలో. ఏదైనా మొదట ప్రత్యక్షత వచ్చిందంతా వాళ్ళకే. వాళ్ళు మొదట ప్రత్యక్షతలన్నీ వాళ్ళు కొద్ది, వాళ్ళ తర్వాత శరీరానుసారులు అయిపోయారు, వేషధారులు అయిపోయారు కొంతమంది. ఇప్పుడు దేవుడు ఎవరు ఎందు ఆనందిస్తాడు? ఓరి నాయన, నేను మీకు ధర్మశాస్త్రం ఇస్తే మీరేంద్ర ఎట్లా అయిపోయారు, ఆచారంగా చేస్తున్నారు ఏంద్ర నాయన, ఇది మీ హృదయాల్లో నేను ఉంటాను, హృదయం మార్చుకోండి అన్నాడు. కొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఇప్పుడు కొన్ని కోట్ల మంది హృదయాలు మార్చుకున్నారు. అంటే అంతరంగంలో సున్నతి జరిగింది, అంతరంగంలో నిజమైన యూదుడు బయలుదేరాడు. ఇప్పుడు మనమంతా ఎవరో అంతరంగంలో నిజముగా మారిన యూదులం. ఒక విషయంలో కొంచెం బాధ, అబ్బా దేవాక్కులన్నీ దైవ ప్రత్యక్షతలన్నీ వాళ్ళకే ఇచ్చాడు దేవుడు అనిపిస్తుంది. ఒకసారి నాకు బాధేసింది. ఇండియాలో ఎవరికన్నా ఉంటే బాగోవాలి అనుకుంది, ఎవరికీ లేదు, ఇండియాలో ఎవరికీ లేదు. అందులోనూ ఆ దేశంలో యూదులు మాత్రమే ఆ ప్రత్యక్షతలు ఇచ్చాడు దేవుడు. ఈ కాలంలో బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలు పౌలుగా మారాడు కదా, పౌలు గారికి ఇచ్చాడు. సంఘ ప్రత్యక్షతలన్నీ, ఆ ప్రత్యక్షతలన్నీ పౌలు గారికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. రాబోయే ఎత్తబడే సంఘాన్ని గురించిన ప్రత్యక్షతలన్నీ, సంఘం ఎలా తయారవ్వాలో, ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా సమర్పణలోకి రావాలో తెలియజేశాడు. హల్లెలూయా. ప్రత్యక్షతలన్నీ ఆయన ఎవరికి ఇవ్వాలనుకున్నాడో అటు సైడే వచ్చినాయి, కానీ ఒక్కటి కూడా ఇటు రాలేదు. కానీ ఆ ప్రత్యక్షతల్లో అన్ని జనులు కూడా దర్శనంలో ఉన్నారని ఆనాడే దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. ఎవరింట్లో బయలుపరిచాడు? కొన్నేళ్ళ ఇంట్లో పేతురు గారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కూడినటువంటి అన్ని జనులందరి మీదకి పరిశుద్ధాత్మ అన్ని జనుల మీద సహితము దిగగా వాళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారే, పరిశుద్ధాత్మత నింపబడినప్పుడు అప్పుడు ప్రత్యక్షతలు బయలుపడితే అన్ని జనులు కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి సువార్త అన్ని జనులు కూడా ప్రకటించండి అని దేవవాక్యం కనుక ఆ వాక్యం
ప్రకటించేశారు. ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు యేసుని గురించిన సువార్త అందరికీ తెలియబడాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలోకి మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. కారణం, అంతరంగమున యూదులమయ్యాము కనుక. అంతరంగములో యూదుడైన వాడే యూదుడు గాని బాహ్యముగా కాదు. మరి ఒకప్పుడు అబ్రహాం కాలంలో బాహ్యముగా వీళ్ళు నా వాళ్ళు అని వచ్చే లెక్క కోసం అబ్రహాం సంతానముగా గుర్తించి ప్రత్యేకించాడు వాళ్ళని. హల్లెలూయా. మరి ఇప్పుడు అంతరంగమున యూదుడు. చెప్పండి, ఇప్పుడు ఎవరు? అంతరంగములో మార్పు, అంతరంగములో మారు మనసు, చేంజింగ్ హార్ట్. హల్లెలూయా. చేంజింగ్ కాదు, చేంజ్డ్ హార్ట్. హల్లెలూయా. ఇంక్ బాంబు పెడితే జరుగుతూ ఉన్నట్టు నిజంగానే మనం వెంటనే పరిపూర్ణం కాలేములే కానీ పరిపూర్ణత అనేది మన జీవితంలో జరుగుతూ ఉన్న ప్రాసెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రాసెస్. హల్లెలూయా. మన బాప్తిసం పొందిన వెంటనే పిహెచ్డి ఎవడు ఇవ్వడు కదా మనకి. బాప్తిసం పొందావంటే నువ్వు డిగ్రీ 1వ తరగతిలో జాయిన్ అయ్యావు నాన్న, నువ్వు 1వ తరగతిలో చేరేవని అర్థం. ఆ రోజు నీకు పిహెచ్డి డిగ్రీ ఇవ్వడు కదా దేవుడు. అందులో 1 నుంచి 10 వరకు చదవాలి, 10 నుంచి ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదవాలి, డిగ్రీ తర్వాత పిహెచ్డి చదవాలి, పిహెచ్డి తర్వాత పోస్ట్, ఇంకా అది దేని మీద రీసెర్చ్ చేయాలి, అప్పుడు పరిపూర్ణుడు అయినట్టు. అంటే నేను చెప్పేది వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో ఆ స్థాయికి వెళ్ళాలి అనేది. ఆ స్థాయికి వెళ్ళాలంటే ముందు అంతరంగములో యూదుడు అవ్వాలి, అంతరంగములో నిజమైన మార్పు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునిదే గాని అక్షరము వలన కలుగునది కాదు. ఆమేన్. అంతరంగంలో మార్పు ఎలా వస్తుంది? అది ఆత్మ వలన జరిగేదంట. అంతరంగంలో మార్పు దినదినం ఒకేసారి రాకపోయినా, ఒకేసారి పరిపూర్ణుడు కాకపోయినా కొంత మార్పు వస్తుందిగా. బాప్తిసం పొందామంటే ఆ మార్పు అంతటితో ఆగిపోకుండా అది ముగింపులోకి తీసుకెళ్ళాలి, అంటే ఇంకా సంపూర్ణతలోకి తీసుకెళ్ళాలి, అంటే దినదినము మార్పు పట్టబడతా ఉండాలి. ఆమేన్. మారు మనసు బాప్తిసం అంటే ఒక స్టోన్ సెలెక్ట్ చేసుకున్నట్టు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి, ఒక స్టోన్ సెలెక్ట్ చేసుకున్నట్టు, దేవుని ఎదుట నువ్వు చెక్కబడటానికి సిద్ధంగా ఉన్నట్టు. ఇక రెడీ, ఐఎమ్ రెడీ. నువ్వు శిల్పకారుడి చేత శిల్పం తయారు చేయబట్టడానికి రాయిని ఎన్నుకున్నట్టు అన్నమాట మారు మనసు బాప్తిసం అంటే. హల్లెలూయా. అలా ఎన్నుకున్న తర్వాత ఇక దేవుడు చెక్కటం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అవకాశం ఇచ్చిన కొలది చెక్కుతూ ఉంటాడు ఆయన. ఆమేన్. నువ్వు ఒప్పుకున్న కొలది చెక్కుతూ ఉంటాడు ఆయన. నీలో ఉన్న బలహీనతలని ఒప్పుకున్న కొలది చెక్కు అవతల పడేస్తాడు. వద్దు నాయనా అని తీసేసుకోవాలి. ఓకే, దీన్ని తీసేస్తా, దాన్ని తీసేస్తా, నేను తీసేసుకుంటా, ఇది వద్దు అనుకుంటా, అయ్యా ఆశల కోరికలు చంపేసుకుంటా, వద్దు నాయన, సమర్పణ త్యాగంలోకి వచ్చేస్తా ప్రభువా అని మనము కొన్ని మన జీవితంలో అక్కర్లేనివన్నీ వదిలేసుకొని మనము దేవునికి అప్పగించుకుంటే ఆయన పోలికలోకి మనల్ని మార్చడానికి చెక్కుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలు మనం ఇష్టపడి ఉంచుకునేవంటి అక్కర్లేనివి, అపవిత్రమైనవి, అవన్నీ కూడా వదిలేసుకోవాలి. మనం కొంచెం అదేం పర్లేదులే, మనం కొనసాగించచ్చులే, ఏం చేస్తాం మరి తీసేసుకోలేకపోతున్నాను అని అంటే అట్ట నువ్వు తీసేసుకోవాల్సిన నువ్వే బలహీనంగా దేవుని అయ్యా నా వల్ల కావట్లేదు అంటే అట్ట పోనీ నీ వల్ల కదా ఆయనకు అప్పగించుకుంటే ఆ బలహీనత కొట్టేస్తారు కదా. హల్లెలూయా. తీసి అవతల పడిన ఆయన అసలు నీకు ఆ సమర్పణ రావాలిగా. నువ్వే దాన్ని జాలి తెలిసి కొనసాగిస్తున్నావు దేహంలో. హల్లెలూయా. నువ్వే దాన్ని కొనసాగితే, నువ్వే దానికి పర్మిషన్ ఇచ్చి, నువ్వే పేపర్ సంతకాలు పెట్టేస్తే దానికి ఏం పర్లేదు, నువ్వు కొనసాగిపోని. ఏంటది? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నాకు తెలిసి మీకు అర్థం కాలేదు నేను అన్నది. నీలోకి దేవుడికి ఇష్టం లేదు, ఒకటి కొనసాగుతుంది, దాన్ని నువ్వు తీసేయలేకపోతున్నావు. మొత్తం పేపర్ బాండ్ అంతా రాసేసి నువ్వు సంతకం పెట్టి పోయిరే అని వదిలేసావు. మరి దేవుడు అట్టా ఏం చేస్తాడు? మరి నువ్వే దాన్ని ఆ పర్మిషన్ ఇచ్చేస్తే చూపులోనైనా, మాటలోనైనా, చేతలోనైనా, తలంపులోనైనా, ఆలోచనలోనైనా ఏదో ఎక్కడ బలహీనత కొనసాగుతుంది. బాబోయ్ బాబోయ్ బాబోయ్, దాన్ని వద్దనుకోవాలి కదా. ప్రభా ఇది వద్దనుకుంటున్నాను, నేను నరికై తీసేయి, ఆమేన్ అని అనవే. ఓ మంచి నిర్ణయం తీసుకొని దేవుడికి అప్పగించే దాన్ని కొట్టిపారేస్తారుగా. హల్లెలూయా. అది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలిగా. బల్లొస్తుందని తెగ టెన్షన్ పడతావు, శుద్ధీకరణ కోసం టెన్షన్ పడతావు, బల్ల తీసుకునే ముందు తీసుకుని చేతులకు రొట్టె వచ్చిన ప్రార్థన చేస్తావు. ఏం బుద్ధి నీది? హల్లెలూయా. అట్లా ఉండకూడదు అని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా. అప్పటికప్పుడు ఏంటి సార్ అని ఎవ్రీడే ఉండదా? ఎవ్రీడే నువ్వు శిల్పానివై దేవునికి అప్పగించి నరికిపారే, కొట్టిపారే, నాయన నీ పోలికలో చేయని రోజు నువ్వు మొరపెట్టే వ్యక్తి అయితే నువ్వు ధైర్యంగా వచ్చి ఆయన దగ్గర నేను రెడీ సార్ దేవుడా, నేను రెడీ అంటావు బల్ల తీసుకోవడానికి. హల్లెలూయా. మీకు విషయం చెప్పిన ప్రభు బల్ల తీసుకున్నప్పుడు కూడా మనం ఆత్మీయతలు కొంచెం దగ్గర అవుతూ ఉంటాం ఆయన. దినదినము
అంతరంగమున ఒకేసారి యూదుడు ఎవడో కాలేడు కానీ అంతరంగమున ఆత్మ వలన కట్టబడుతుంటాడు. నీలో హోలీ స్పిరిట్ ఎంత పనిచేస్తే అంత ఆత్మీయంగా నువ్వు కట్టబడతావు. నువ్వు ఎంత తింటే అంత బలమని డాక్టర్లు చెప్పినప్పుడు ఎంత ఆత్మచేత నింపబడితే అంత కట్టబడతావు ఆత్మీయంగా అనేది కూడా వాస్తవమే కదా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు హృదయమందున్న జరిగేటువంటి ఆ మార్పు ఆత్మ వల్ల జరిగేది అని అంటున్నాడు పౌలు గారు. అంటే చాలా మంది హృదయాల్లో ఆత్మ పనిచేయకపోవటం వల్ల ఆ హృదయం మారట్లేదు. ఆత్మ దేవుడు పనిచేస్తున్నట్టయితే హృదయం చేంజ్ అవుద్ది. ఆమేన్. అదే మాట ఇక్కడ. మరియు సున్నతి అనగా మారు మనస్సు హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలిగేది కాదు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందే రక్షణ పొందాను అన్నావు. సరే, నాకైతే బయటికి చెప్పావు, నేనేం చూడనుగా, నాకేమైనా కనపడుద్దా? చెప్పండి, నాకేమైనా కనపడుద్దా? మరి అది నీలో మార్పు వచ్చిందో లేదా నీకే తెలుస్తుంది, కానీ పాస్టర్గా నాకెట్లా తెలుస్తుంది? నేనేమనుకుంటానంటే వీళ్ళు బయట ప్రవర్తించే ప్రవర్తన అంతా కూడా దైవికంగా అంటే నిజంగా మారారేమో నేను అనుకుంటాను. కానీ అది నాకు ఆత్మ వల్ల బయలుపరిచేది పరిశుద్ధాత్మ నీలో ఉంటే అది నీకు అర్థమవుద్ది. నేను ఇంకా మార్చుకోవాలి, నేను ఇంకా మార్చుకోవాలి, నేను ఇంకా చేంజ్ అవ్వాలి, నేను ఇంకా ఆత్మీయత లోతులోకి రావాలి, ఇంకొంచెం నేను వాక్యం ఎదగాలి, ఇంకొంచెం దేవుళ్ళు బలపడాలి, ఇంకొంచెం బలపడాలి, ఇంకా ఈ సంవత్సరం బలపడాలి, ఇంకా బలపడాలి అని ఒకలాంటి తపన ఆత్మ వల్ల నీకు కలుగుద్ది. అంటే దేహమందు ఆత్మలో జరిగే కార్యం ఇది, ప్రాసెస్ ఇది. ఆమేన్. ఆత్మలో జరిగే ప్రాసెస్. ఒక పక్క పోరాటం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆమేన్. పోరాటం కూడా ఉంటుంది. శరీరమా ఆత్మ, ఆత్మ శరీరమా, శరీర కోరిక పరిశుద్ధాత్మ చిత్తం నెరవేర్చడమా, దైవ చిత్తమా నీ చిత్తమా, పోరాటం ఉంటుంది. కానీ పోరాటంలో ఏం జరగాలి? షైన్ అవుతూ ఉండాలి, నువ్వే గెలవాలి. అంటే ఆత్మ కార్యమే గెలవాలి. ఆత్మ వలన సున్నతి జరుగుద్ది, లోపల ప్రాసెస్ జరుగుతుంటుంది. సో ఇప్పుడు నీ హృదయం ఏంటంటే పరిపూర్ణతలోకి రావడం కోసం నువ్వు ఆత్మ దేవుడిని గెలిపించేటట్టు నీకు దేవుడికి ఇష్టం లేని నీకు అక్కర్లేని తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత మాత్రమే నువ్వు ఆత్మీయంగా దినదినము బలపరచబడగలవు. ఆమేన్ అని చెప్దాం. ఓకే, ఇక చూడండి. అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలనే మెప్పు కలుగుతుంది. ఎవరికి మెప్పు వస్తుందంట? ఎట్టివారికి? అంతరంగ ముందు సున్నతైన ఆత్మ వలన జరిగి ఆత్మ వలన మార్పు చెందేవాడికి దేవుని వలన మెప్పు వస్తుంది. ఆమేన్. అంటే దేవుని వలన ఘనత, దేవుని వలన ఒక ఆశీర్వాదం. వీడు ఇట్లా ఉన్నాడు, వీడు మంచివాడు, వీడు మంచిగా తయారయ్యాడురా అని అంటాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా చెప్పండి. ఓకేనా? ఆ తర్వాత ఏమంటాడు? 3వ అధ్యాయం 1 నుంచి. అంతేగా, యూదుడికి కలిసిన గొప్పతనం ఏముంది ఇంకా? ఉమ్, ఉమ్. ఇంత చెప్పాక దేవోక్తులు ఎవరు పరమ చేయబడ్డాయి? దేవుని వాక్కులు. దేవోక్తులు అంటే దేవుని వాక్కులు మొదట యూదులు పరం చేయబడ్డాయి. మొదట వీళ్ళకి ఆ ప్రత్యక్షతలు వచ్చాయి. ఇప్పుడు ఆత్మలో సున్నతి పొంది నువ్వు ఆత్మ వలన కడగబడుతూ ఆత్మ వలన నీలో ఒక జయకరమైన కార్యాలు నీ హృదయంలో జరుగుతున్నప్పుడు, లేక ఆత్మయందు సున్నతి కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గనక మార్పు చెందుతూ ఉంటే నీలో దైవ ఆత్మ పనిచేయటం వలన నీకు కూడా కొన్ని పరసంబంధమైన ప్రత్యక్షతలు కలుగుతాయి. హల్లెలూయా. పర సంబంధమైన ప్రత్యక్షతలు అవి ఆత్మ వలనే కానీ దేని ద్వారా భయపడ అంటే పరిశుద్ధాత్మ వల్లనే దైవ సంబంధమైన బయలుపడతాయి. అది దర్శనం కావచ్చు, వాక్యం కావచ్చు, ప్రకటన కావచ్చు, వాట్ ఎవర్ ద రివల్యూషన్. ఏ ప్రకటనైనా దేవుని వద్ద నుంచి వచ్చిందంటే ఆత్మ వలనే వస్తుంది. నీలో పని చేయించిన పరిశుద్ధాత్మ వలనే దైవ కార్యాలు, దైవ ప్రత్యక్షతల దర్శనాలు అన్నీ వస్తాయి. ఆ స్థాయికి రావాలి. అంతకు మించిన స్థాయి కూడా ఉంది. ఆమేన్. ఓకే, ఇక్కడ మనము మరి ఒక మాట గమనిద్దాం. అందరు చెప్పండి, అంతరంగములో యూదుడే యూదుడు అనండి. హల్లెలూయా. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హెబ్రూస్ 11వ అధ్యాయంలో
క్షమించండి, 7వ అధ్యాయం చూడండి. The book of Hebrews 7, chapter 17, 11వ వాక్యం. 7వ అధ్యాయం 11వ వాక్యం, హెబ్రీ పత్రిక. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇది యుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజకుల ధర్మం సహా మార్చబడును. ఎవరి గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడున్న బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. హల్లెలూయా. మన ప్రభు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. హల్లెలూయా. ఇదే గోత్రం, యూదా గోత్రం. ఈ గోత్రంలో ఉన్నవాడు ఎవడు కూడా బలిపీఠం దగ్గర సేవ చేయలే. అసలు మైండ్ పోయింది అసలు మనం చదువుతుంటే. ఈ యూదా గోత్రములో ఉన్నవాడు ఎవడు కూడా బలిపీఠం దగ్గర దేవుని సేవ చేసిన వాడు కాదు. వాళ్ళకి ఏ ప్రత్యక్షతలు వచ్చినాయి? దైవ ప్రత్యక్షతలు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఇది వింటేనే మజా ఉండదు అసలు. అరే, ఒక్కడు కూడా బలిపీఠం దగ్గర పరిచర్య చేయలేదు, వాక్య పరిచర్య చేయలేదు, సేవ చేయలేదు. అలాంటి వారికి దేవుడు తన ప్రత్యక్షతలు ఇచ్చాడంట. అసలు మాట్లాడి వాళ్ళకి సమస్త రెవల్యూషన్ ఇచ్చేసాడంట. దేవుని స్తోత్రం కలుగునగా. ఈ మాట చెప్పడం కోసం ఇది చదివించాను. అయితే ప్రియులరా, మరి వీళ్ళకి అసలు ప్రత్యక్షతలే కలగలేదు కదా. మనకేమైనా ప్రత్యక్షతలు ఉన్నాయా? ఇతర దేశాల్లో చైనా వాళ్ళకని జపాన్ వాళ్ళకని ప్రత్యక్షతలు ఉన్నాయా? ఒక జనమును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ జనమునకు తన ప్రత్యక్షతలు ఇచ్చి అది ప్రపంచమంతటికి పంపించాడు. తన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని తెలియజేయటకు ప్రపంచం మొత్తానికి తన చిత్తాన్ని బయలుపరచపడటానికి ఆయన ఆ యూదుల్ని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఈ యూదులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? యాకోబు సంతానం. యాకోబు 12 మంది గోత్రకర్తలు, 12 మంది పిల్లలు. వాళ్ళలో యూదుడు ఒకడు, యూదా అనబడి ఒకడు ఉన్నాడు. యూదా, ఆ యూదా అనబడినటువంటి వాడే కదా. యూదా అనగంటే స్తుతి అర్థం. యూదా అంటే ఏంటి? స్తుతి. ఆ పుట్టినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో యూదా, అతనిలో నుంచి వచ్చిన వారి యూదులు. యూదాలో నుంచి వచ్చిన వారే యూదులు. ఇప్పుడు ఈ దేవవాక్కులన్నీ కూడా, దైవ ప్రత్యక్షతలన్నీ కూడా ఎవరికి ప్రత్యక్షపరచబడ్డాయి అంటాడు ఇక్కడ వాక్యంలో? యూదుల పరం. ఆమేన్. అసలు ఆ గోత్రంలో ఉన్నాడు ఎవడు కూడా బలిపీఠం దగ్గర సేవ చేసినోడు కాదు, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినోడు కాదు. మరి ఎవరికి ఇచ్చాడు? యూదులకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఎన్నిక చేయబడరో వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. ఎవరు హీనపరచబడ్డారో దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడు. ఎవరు అవమాన పాలయ్యారో వారికి ఘనత ఇస్తాడు. అదే ఆయన పని. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. సో ఇక్కడ మనం చదువుదాం. అర్థమవుతుందా మీకు వాక్యం? 7వ అధ్యాయంలో 14వ వాక్యం. అనుమాట స్పష్టమే. పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మీరెంత మరింత విషదమై ఉన్నది. హల్లెలూయా. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చదవబడి ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి కాక, అక్షరాన్ని బట్టి కాక, నాశనము లేని జీవమునుకున్న ఏది నాశనము లేని జీవవాక్యం యేసయ్య ఇచ్చింది. ఆమేన్. అంటే ఇక్కడ దేవుడు ఏమంటాడు? నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి నియమించబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చాడు. ఎవరైనా? యేసు ప్రభు. హల్లెలూయా. మరి ఈ మెల్కీసెదెకు కనబడిన వాడు ఎవరు? అసలు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఎవరి మెల్కీసెదెకు? పరిశుద్ధాత్మ దేవుడు. మెల్కీసెదెకు అంటే ఎవరు? ఈ మెల్కీసెదెకును గురించి పరిశుద్ధ గ్రంథములో, ఆది కాండములో రాయబడి ఉంటుంది. మొట్టమొదటిగా అబ్రహాము
318 మంది సైనికులను తీసుకొని లోతు భార్య వాళ్ళ పిల్లలందరినీ వేరే రాజులు తీసుకొని వెళ్ళిపోతే, చెరగొనిపోతే 318 మంది సైనికులను తీసుకొని వెళ్ళి యుద్ధాన్ని జరిగించి వచ్చి వారిని ఓడించి లోతు భార్య బిడ్డలను తీసుకొని వస్తాడు అబ్రహాము. రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహాముని కలుసుకుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. షాలేము రాజు అంటారు ఆయన్ని. హల్లెలూయా. ఆయనే మెల్కీసెదెకు. హల్లెలూయా. ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. అంటే దేవుడికి తల్లిదండ్రులు ఉండరు. హల్లెలూయా. దేవుడు తనకు తానుగా ఉన్నవాడు. చెప్పండి, దేవుడు ఎవరు? ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, సున్నతి అనే దాన్ని పట్టుకొని నేను ప్రకటిస్తూ ఉంటే మళ్ళీ మెల్కీసెదెకు అంటావేంట్రా అని మీరు అనుకోవచ్చు. మెల్కీసెదెకు అనబడిన వాడే పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మదేవుడు నీలో ఉండి ఆయన క్రమాన్ని పెడతాడు. ఆమేన్. అమ్మో దేవా యేసయ్య, అద్భుతమైన ఉపదేశం ఇది. మరి మీరు ఏ స్టాండర్డ్లో అర్థం చేసుకున్నారో నాకు తెలీదు. ఇప్పుడు సున్నతి అనబడిన ఆత్మలో జరిగే కార్యాన్ని దైవ క్రమంలో తీసుకురావడానికి దేవుని క్రమము నీలోకి రావాలి. దైవ క్రమము నీలోకి రావాలంటే నీలో మార్పు ఆత్మదేవుని వల్ల కలగాలి. అందుకే ఆయన నీలోకి వస్తాడు. నీలోకి వచ్చి ఆయన క్రమం పెడతాడు. హల్లెలూయా. అంటే ప్రతివాడు ఇక యేసుక్రీస్తు ప్రభు లాగానే యాజకుడు లాగా అవ్వాలా. ప్రతివాడు యేసు ప్రభు లాగా మారాలి. ఆమేన్. అసలు యేసు ప్రభులాగా మారటము మన వల్ల అవుతుందంటే మన వల్ల కాదు సార్. మనలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు మారుస్తాడు. మనలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు మనల్ని యేసు పోలికలోకి మారుస్తాడు. అంటే దానికోసం మొట్టమొదటిది కార్యక్రమం ఏంటంట? బళ్ళో చేరేది మారు మనసు, అదే సున్నతి. ఆమేన్. అంటే అంతరంగములో యూదుడు అవ్వాలి. హల్లెలూయా. చెప్పండి, మన అందరం ఏమవ్వాలి? అంతరంగంలో యూదుడు అవ్వాలి. ఆత్మ ద్వారా ప్రాసెస్ జరిగినప్పుడు మనము క్రీస్తు పోలికలోకి వస్తామంట. ఆ ఆత్మదేవుడు మెల్కీసెదెకు. ఆమేన్. అయితే ఈ మెల్కీసెదెకుకి ఒక క్రమం ఉంది. ఆయనకి సేవలో ఒక క్రమం ఉంది. ఎందుకంటే ఆయన ఆత్మదేవుడు, త్రిత్వంలో మూడో వ్యక్తి. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అన్నాడు కదా. పరిశుద్ధాత్ముడే భూలోకంలో మెల్కీసెదెకుగా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఒక క్రమాన్ని సేవలో ప్రారంభించి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి మీద మెల్కీసెదెకు అనబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రమాన్ని సేవలో పెట్టి వెళ్ళాడు. ఆ సేవలో, ఆ క్రమంలోకి యేసు ప్రభు వారు వచ్చి సేవ చేశాడు. అర్థం కాలేదా? పరిశుద్ధాత్ముడు అనబడిన వాడు వచ్చి భూలోకంలో సేవ ఎట్ట చేయాలి అని ఒక రూట్ మ్యాప్ వేసి, అడుగులు పెట్టి, ముద్ర వేసి వెళ్ళాడు. యేసు ప్రభు కొంతకాలానికి ఆ క్రమంలో సేవ చేయడానికి వచ్చాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెంతకంటే మన వల్లగా చెప్పం. అసలు లీస్ట్గా చెప్పిస్తా, అరటితో పిలిచి పెట్టేస్తున్నాం. ఇంకంతే. ఇక నా వల్ల కాదండి, నేనేం మాత్రం ఏం చేయను. సందమావం చూపిలేనుగా. దేవుని స్తోత్రం. పగలు రాదుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. కెన్ యు అండర్స్టాండ్? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? మెల్కీసెదెకు ఎవరు? పరిశుద్ధాత్ముడు. మరి ఈయన ఎవరు? అసలు తండ్రిలో త్రిత్వం మూడో వ్యక్తి. ముగ్గురే ఒక్కడిగా ఉంటారు, ఒక్కడే ముగ్గురుగా ఉంటారు. ఆయన ఈ లోకంలోకి వచ్చి సేవ ఎలా చేయాలో, ఎలా జీవించాలో ఆ ప్రతిష్ఠ ఆ మార్గం చెప్పి చూపించి వెళ్ళాడు. యేసు ప్రభు వారు భూలోకంలో పుట్టి సేవ చేసే క్రమం, ఆయన వేసిన క్రమంలో సేవ చేసి వెళ్ళాడు. అదే అంటాడు ఇక్కడ. ఏమని? నాశనము లేని జీవను కొన శక్తిని బట్టి నియమించబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మెల్కీసెదెకులాగే ఇంకొక యాజకుడు వచ్చాడంటే ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన తప్ప ఆయనలాగా చేయగలిగిన వాడు ఇంకెవరు లేరు. అర్థమైందా? అంత చెప్పండి. మెల్కీసెదెకు చెప్పండి, స్వరమెత్తండి. మెల్కీసెదెకు మీకు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు ఈ వాక్యం. మరి మీకు అవసరమేమో అది. ఎంత ప్రాముఖ్యం అనుకుంటే దేవుడు మీకు ఈ వాక్యం ఇస్తారండి మీకు. అంటే మీరు నేర్చుకునే స్థాయి కొంచెం ఎదుగుతున్నారనే కదా ఇచ్చింది. హల్లెలూయా. మెల్కీసెదెకు ఎవరు? అందరూ చెప్పండి. మెల్కీసెదెకు అనగా పరిశుద్ధాత్ముడు. ఆయన ఈ లోకంలో ప్రత్యక్ష గుడారం యొక్క సేవా క్రమాన్ని, సేవ చేసే క్రమాన్ని ఆయన వేసి వెళ్ళాడు. ఆ మార్గాన్ని చెప్పాలి, ఆ మార్గాన్ని చూపించి వెళ్ళాడు. ఆ అడుగులు ముద్ర వేసి వెళ్ళాడు. మీకు అర్థమైందా? ఆ దాంట్లోనే సేవ చేయడానికి యేసుప్రభు వచ్చాడు. ఆయన పుట్టింది ఆ క్రమంలో సేవ చేశాడు. ఎక్కడ ఎవ్వరు ఇంకొకళ్ళ క్రమంలో కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో వేసిన క్రమంలోనే ఆయన సేవ చేశాడు. ప్రతి వాడు, సేవకులమైన మేము
యాజకులైన మీరు మనమందరము ఆ క్రమంలోనే ఆయన ఆరాధించాలి. దేవుడు వేసిన క్రమంలోనే ఆరాధించాలి, మన సొంత క్రమం కాదు. హల్లెలూయా. చాలా మంది సేవలు ఎందుకు ఒక చోట విత్తింది ఒక చోట విత్తనాలని అలాగే ఉండిపోవడానికి కారణం ఏంటి? లేదు, ఆ క్రమాలు లేవు, ఆ గుడార ప్రత్యక్షతలు లేవు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదాం. కాబట్టి 17వ వాక్యము 7:17 రాయబడినది, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. ఎవరి విషయమై? యేసయ్య విషయమై సాక్ష్యం చెప్పబడింది. ఏమని? ఇదిగో మెల్కీసెదెకు క్రమంలో సేవ చేసే ఒకడు వచ్చాడు ఈ లోకములోకి, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన సేవ చేశాడు ఆ క్రమంలోనే. ఎవ్వడు ఆయనలాగా సేవ చేసిన వాళ్ళు లేరు ప్రపంచంలో ఇప్పటికీ. అది మ్యాటర్. కాబట్టి ఆ క్రమంలో ఆయన సేవ చేశాడు. ఆ మెల్కీసెదెకే పరిశుద్ధాత్ముడు ఆయన మనలోకి వస్తే మనలో గుడార క్రమాన్ని ప్రారంభిస్తాడు. ప్రత్యక్ష గుడార క్రమం. అందరు చెప్పండి హల్లెలూయా. ప్రత్యక్ష గుడార క్రమం అంటే ఏంటి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పాలా? అవతల ఏముంది? బలిపీఠం. అదేంటి దాని అర్థం? సమర్పణ సాదృశ్యం. అవునా? దీపవృక్షం ఏం సాదృశ్యం? నువ్వు వెలిగించబడ్డావు, ఆత్మచేత వెలిగించబడ్డావు. ఓకేనా? ఇది సన్నిధి రొట్టెల బల సహవాసం. సన్నిధి రొట్టెల బల్ల ఏంటి? సహవాసానికి సాధం. ఓకేనా? గంగాళం అంటే ఏంటి? శుద్ధీకరణ. అవునా? ఇదేంటి? మందసం అంటే ఆయన సన్నిధి. అవునా? అంటే ఈ క్రమాలన్నీ ఎవరిలో ఉండాలి? ఇంకోటి ధూపవేదిక అసలైంది, వెనక నాకు కనపట్లేదు, అది ధూపవేదిక ప్రార్థనకి సాదృశ్యం. అవునా? ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మనలో ఉన్నాయా, ఉండాలా లేదా? ఇదే ప్రత్యక్ష గుడార క్రమం. ఈ గుడార క్రమంలోనే యేసయ్య సేవ చేశాడు. ఈ గుడార క్రమంలోనే మనం కూడా బతకాలి. ఎట్లా? అవతలదేంటి? నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడే సమర్పణలోకి రావాలి. దీపవృక్షం వెలిగించబడ్డావు, సన్నిధి రొట్టెల సహవాసం బల్ల తీసుకోవాలి, శుద్ధీకరణ జరగాల, ఆయన సన్నిధి మనలో, ఆయన మనలో ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ మనలో ఉన్నాయా లేవా? ఉండాలని దేవుడు ఆ క్రమాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు అనబడిన మెల్కీసెదెకు ఆయన మనలోకి వస్తే ఆ క్రమాన్ని మనలో ప్రారంభిస్తాడు. అప్పుడు మనం ఏంటి? ఆత్మ ద్వారా శరీరక్రియలను చంపేసి ఈ క్రమం అంతా మనలో జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, యేసయ్య మనలోకి వస్తాడు, మన ప్రార్థన అంగీకరించబడుతుంది, మనం ఏదడుగుతో మనల్ని దాటిపోలేడు. ఈ క్రమమేమీ లేకుండా ఉంటే ఎట్లా అంటున్నాను. ఈ గుడార క్రమంలోనే సేవ చెయ్యాలి, ఈ గుడార క్రమంలోనే మనము కట్టబడాలి. రొట్టె తీసుకోవాలి, ఇక్కడికి రాకుండా ఎట్లా తీసుకుంటాం? ఎక్కడికి రాకుండా. అందుకే మీకు ఏం పెడతాం? వాయిస్ మెసేజ్. ఇక్కడ ప్రార్థన శుద్ధీకరణ జరగట్లేదు కాబట్టి శనివారం సాయంత్రం మీరు ఏం చేసుకోవాలా? శుద్ధీకరణ ప్రార్థన ఖచ్చితంగా ఒక సాప్ వేసుకొని బైబిల్ పట్టుకొని ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలా. ఈ శుద్ధీకరణ లేకుండా మురికాళ్ళతో కొంపలోకి వచ్చేస్తావు, నువ్వు మాట్లాడాలా? వచ్చేస్తావా ఇంట్లోకి? ఇప్పుడు ఎక్కడికో వెళ్ళావు బయటికి, పొరపాటున నీ కాలు మురికి కాలువలో పడింది, ఆ వంతుని ఇంటి కొంపలోకి వచ్చేసి భోంచేస్తావా? చేయి చూద్దాం. అసలు నీకు మనసుకు అనిపించిద్దా? మాట్లాడండి. ఇప్పుడు ఇది ఇలా పెట్టాం, ఈ కాలు ఎక్కడో పొరపాటు బురదలో పడిపోయింది, సగం మునిగిపోయింది, అంత బురద అంటింది, కొంపలోకి వచ్చావు, ఇంటికి వస్తానే చెప్పులు ఇడిచేసి హ్యాపీగా ఇంటికి అమ్మాయి అనబెట్టంటావా? అట్టకెళ్ళి ఆ బెడ్ మీద కూర్చుంటావా? అసలు కొంపలోకి రానిస్తారా? కుదురుద్ది? అసలు నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? నేను అనేది అదే. ఇక్కడికి రావలసిన వాడు ఇక్కడికి రావాలి. అంటే ఏంటి? ఏమో నీ మనసంతా ఎట్టుందో నెలంతా ఎవరికి తెలుసు? ఏ పురుగులో పడుతుందో, ఏ చెడ్డాలు వచ్చిన చిన్న అపవిత్రం అయిపోయావో, ముందు నువ్వు ఆడ కూర్చొని సమస్తాన్ని 29 రోజులను అంతా జ్ఞాపకం చేసుకొని శుద్ధి చేసుకొని గంగాళం అది హల్లెలూయా, ఆ తర్వాత బల్ల తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్రమం మనలో ఉందా లేదా? ఉంది. అది నెరవేరుతుందా లేదా? ఎస్. దీపవృక్షం వెలుగు, నువ్వు వెలిగించబడ్డా, ఆత్మచేత వెలిగించబడ్డావు లేదు? ఎస్. మందసం ఆయన సన్నిధి, నీలో ఆయన అన్నాడు. ఆమేన్. అంటే ఈ గుడార క్రమంలో వస్తువులు ఏం తెలియజేస్తున్నా, ఆ క్రమం నీలోకి వస్తే మెల్కీసెదెకు కనబడిన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కనుక ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తాడు? ఆయన పోలికలోకి ఈ క్రమం ద్వారా మారుస్తాడు, కొట్టేస్తాడు నిన్ను అలాగా. నీకు ఇష్టం లేని, ఆయనకి ఇష్టం లేని కూడా తీసేస్తాడు. ఆమేన్. తీసేసి నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. అమ్మయ్య, ఇదండి ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు మీరంతా కూడా మారు మనసు అంటే ఏంటో సున్నతి ఫస్ట్ పడేందండి. ఫస్ట్ పడేది
బడి ఏంది? పౌరు మనసు బాప్తిసం పొందేది ఫస్ట్ బడి. నువ్వు ఒక రాయిగా ఆయన ఎదుట నిలబడితే నిన్ను ఆయనకు అప్పగించుకుంటే ఈ కులాక్రమంలో చెక్కుతాడు మనల్ని. ఆమేన్. ఎవరు రావాలి మనలో చెక్కడం? అసలైన యూదుడు అవ్వాలంటే, అంతరంగంలో యూదుడు అవ్వాలంటే ఎవరు రావాలి మనలోకి? పరిశుద్ధాత్ముడు మెల్కీసెదెకు రావాలి. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఈ క్రమంలో చెక్కుతాడు మనల్ని. చెక్కి యేసు పోలికలోకి మారుస్తాడు. అలా మార్చబడటానికి నువ్వు అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటారని, మరి అలా ఆ క్రమంలోకి ఈ రోజు నుంచి రావాలని పరిశుద్ధాత్ముడి ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రార్థన.